రాత్రి బావా చెప్పినట్టు చేసావా? పని పూర్తయిందా? నా లైఫ్ సేవ్ అయ్యింది. అంటే నేను స్పూన్తో తాగిస్తాను. ఏంటి అమ్మమ్మతో నేను గొడవ పెడుతున్నానేమో అని చూడ్డానికి వచ్చావా? తాతయ్య గారు ప్రిస్క్రిప్షన్ ఇక్కడుంది తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావే? అమ్మమ్మ కళ్ళల్లో మెదులుతుంటే ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. అనుకున్న ప్రకారం ఫోటో అయితే పరుపు కింద పెట్టాను. రాత్రి క్రిస్టల్తో వెళ్ళి బీజాక్షరం జపిస్తుంటే అది క్రిస్టల్ అవతల పారేసింది. చేతులకు అంత చచ్చురోగం ఎందుకొచ్చింది? చెప్పింది చేయడం చేతకాందానివి. నీకీ పనులెందుకు? నాకు ఫోన్ చేయడం ఎందుకు? నా ప్రయత్నం నేను చేశాను. అదలా కాపలా కుక్కలా నిద్రమాని గుడ్లు తెరుచుకుంటుందని నాకేం తెలుసు? నీకు చేతకాక ఎవరి మీద నిందలు వేస్తావే? అది ఉండగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగనివ్వదు. ప్రతి విషయంలో ఇలా అడ్డుపడుతూనే ఉంటుంది. అయితే ఏం చేద్దామంటావు? ముందు దాని అడ్డు తొలగేలా మనం వెళ్ళి బాబాని కలవాలి. అది నీ చేతుల్లో పని. బాబా ఏం చేస్తాడు? ఏదో ఉపాయం చెప్తారుగా. నువ్వే దాన్ని అక్కడ లేకుండా తరిమే. ఇంటిల్లిపాది దానికి సపోర్ట్గా ఉన్నారు. ఇదివరకు తరివేశావుగా. ఇప్పుడు ఆ పెద్దావిడ ఆరోగ్యం బాగోలేదని సీత తోడ అవసరమని నా మీద తిరగబడతారు. ప్రతి విషయం బాబా ముందుంచడం అంత మంచిది కాదు. అయితే మీరే ఏదైనా మంచి ఐడియా చెప్పండి అమ్మగారు. ఇప్పుడేగా చెప్పావు, ఆలోచించి చెప్తాను. ఆచరణలో పెడదాం. ఈలోగా ఎంత వీలైతే అంత ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడి నుంచి అది సర్దుకుని వెళ్లేలా చేస్తాను. సరే అయితే నా బుర్రకేదైనా తోస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే, ఉంటాను. మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.